హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నేను పాడి వెళ్ళిపోతున్నాను. నేనైతే నైట్ అయితే ఇదే ప్లేస్లో స్టే చేశాను. ఇప్పుడు చూపెడతాను. ఇది వచ్చేసి గిరి చైతన్య వ్యవసాయ మరియు మార్కెటింగ్ పరస్పర సహాయ సహకార సంస్థ. తెలిసిన వాళ్ళు ఉండేసరికి నైట్ అయితే ఇక్కడైతే స్టే చేశాను. అవగో కనిపిస్తున్నాయి కదా బరకాలు నల్లటివి, అందులో అయితే అల్లం అయితే ఉంది. రైతులకు ప్రోత్సాహం ఇచ్చి అల్లం కాఫీ వంటివి తీసుకొని వీళ్ళే మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసి నేనైతే చింతపల్లి వెళ్తానా పాడేరు వెళ్తానో తెలియడం లేదు. అక్కడ మాత్రం సెంటర్కి వెళ్ళిన తర్వాత ఏది వస్తే అది ఎక్కేసి అయితే వెళ్ళిపోతా. ఓకే, మనం ఎట్టయితే బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మనం రోడ్డు సెంటర్కి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ వాక్ చేయాలి. ఇప్పుడైతే వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మనకి వాక్ చేసుకుంటూ అయితే సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి ఏంటంటే అల్లూరి సీతారామ డిస్టిక్లోనే గూడెం మండలం అన్నమాట. ప్రజెంట్ ఇదే హెడ్ క్వార్టర్ అన్నమాట. సెంటర్ ఎలాగుంటుంది చూపెడతా. అయితే ఇది జంక్షన్ అన్నమాట. ఇది టెంపుల్. వెళ్దాం ఏమైనా వస్తే. ప్రజెంట్ అయితే ఇక్కడ నుండి 50 రూపీస్ అంట. ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్. ఇక్కడ నుండి వెహికల్స్ వెళ్ళేటట్లేవు. ఛార్జ్ పెట్టి అయితే ప్రజెంట్ అయితే ఆటో ఎక్కి వెళ్దాం అక్కడ దాకా. ప్రజెంట్ అయితే ఇక్కడ లగేజ్ పెడదాం ఆటో దగ్గర. బస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం చింతపల్లి అయితే వెళ్దాం. ఆటో ఎక్కుదాం అనుకున్నా, కరెక్ట్ టైంలో బస్ వచ్చింది. బస్ ఎక్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ చింతపల్లి. ఇక్కడ నుండి అయితే లిఫ్ట్ అడిగి వెళ్దాం అనుకున్నాం కానీ టైం పడుతుంది అనేసి బస్ ఎక్కి అయితే వెళ్తున్నా. ప్రజెంట్ అయితే మనం చింతపల్లి అయితే వచ్చేసాము. బస్సుతో అయితే వచ్చేసాము. ఇప్పుడు చూపెడతావు చింతపల్లి బస్ స్టాప్ అన్నమాట. ఎలా ఉంది ఏంటంటే కనిపిస్తుంది కదా, అదే చూస్తున్నారు కదా. ఇదే బస్సుతో అయితే మనం ఇప్పుడు జర్నీ చేసి వచ్చినాం. ఇది చింతపల్లి బస్ స్టాప్ అన్నమాట. ప్రజెంట్ చింతపల్లి బస్ స్టాప్లో అయితే ఉన్నాము. ఇక్కడ స్టే చేసేదా మరి ఎటైనా వెళ్ళేదా ఏంటనేది డిసైడ్ చేద్దాం. పాడేరుకి అయితే వెళ్దాం. ఇక్కడ నుండి అయితే పాడేరు బస్కి అయితే వెళ్ళిపోతున్నాం. పాడేరు వెళ్దాం అనేసి. ప్రజెంట్ అయితే నేను చింతపల్లి నుండి అయితే పాడేరుకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే చింతపల్లిలో స్టే చేద్దాం అనుకున్నా. ఎందుకు పాడేరులో స్టే చేస్తే అక్కడ నుండి అయితే మనకి అరకు దగ్గర కదా, అందుకే అటు అరకు దగ్గర కాబట్టి పాడేరు అయితే బస్ ఎక్కా. సడన్గా పాడేరు బస్ ఉండేసరికి బస్ ఎక్కేసి అయితే వచ్చేస్తున్నా. విలేజ్లు చూసుకుంటూ పాడేరు అయితే వెళ్తున్నాను. విలేజ్లు ఎలా ఉంటాయి ఏంటనేది నేనైతే వీడియోలు తీసుకుంటూ మీకైతే చూపెడతాను. అలాగే మీరు ఎప్పుడైనా పాడేరు వచ్చినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. పొలాలు చూడండి, గుట్టల మధ్యలోనే పొలాలు ఎంత అందంగా ఉన్నాయో. ఆ గుట్టలకి ఆనుకొని విలేజ్లు చాలా బాగుందన్నమాట. లొకేషన్ వచ్చేసి ఈ ఏరియాలో ఎక్కువగా అయితే గుట్టల మధ్యలో లోయలు ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్ళు మాత్రం గుట్టల పైన మాత్రం చాలా రకాల అయితే పంటలు అయితే పండిస్తున్నారు. చూస్తున్నారు కదా ఈ చెట్లు వచ్చేసి అయితే రబ్బర్ చెట్లు అన్నమాట. ఆ రబ్బర్ చెట్ల కిందే మన కాఫీ తోటలు కూడా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో కాఫీ తోటలతో పాటు చెట్ల పైన ఇలా చుట్టుకొని ఉన్నాయి కదా, అవి వచ్చేసి మిరియాల చెట్లు అనమాట. ఇలా గుట్టల పైన అయితే చాలా బాగా అయితే ఇక్కడ పండిస్తున్నారు వీటిని. ఈ ఏరియా చాలా వరకు అయితే గుట్టల మధ్యలోనే, గుట్టలకి ఆనుకొని అయితే చాలా వరకు అయితే ఇల్లులు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా లొకేషన్ వచ్చేసి మొత్తం గుట్టల మధ్యలోనే పొలాలు, ఇల్లులు కూడా. ఎక్కువ శాతం ఎక్కడైతే కాఫీ, మిరియాలు, పసుపు, అల్లం, రబ్బరు చాలా వరకు అయితే ఇక్కడ పండిస్తారు. గుట్ట పైన ఎక్కువగా పండిస్తారు అనమాట వీటిని. లొకేషన్స్ వచ్చి అయితే చాలా బాగున్నాయి. వింటర్ సీజన్ వచ్చి ఉంటే చాలా బాగుంది అనుకుంటా. అయినా ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి చింతపల్లి నుండి లొకేషన్ చూసుకుంటూ పాడేరుకి అయితే చేరుకున్నాను. చూస్తున్నారు కదా గుట్టల మధ్యలోనే ఒక అందమైన సిటీ ఎలా కనిపిస్తుందో. గుట్టల మధ్యలో లోయ మధ్యలో అయితే చిన్నపాటి సిటీ అన్నమాట. చూస్తుంటే నార్వే దేశంలోనే చిన్న చిన్న సిటీలు ఎలాగున్నాయో అలా కనిపిస్తుంది నాకైతే పాడేరు. ప్రజెంట్ అయితే పాడేరు బస్ స్టాప్కి అయితే వచ్చాను. ఇప్పుడే దిగాను బస్సు. చింతపల్లి నుండి అయితే డైరెక్ట్ వచ్చేసాను అనమాట. చింతపల్లిలో స్టే చేద్దాం అనుకున్నా, కుదరలేదు. ప్రజెంట్ అయితే పాడేరులో ఉన్నా. చూపెడతా బస్ స్టాప్ని. పాడేరు బస్ స్టాప్ ఎలా ఉందనేది చూస్తున్నారు కదా. ఇదే పాడేరు బస్ స్టాప్ అన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లోన్ అయితే కాసేపు వెయిట్ చేద్దాం, కూర్చొని తర్వాత అయితే వెళ్దాం. చూస్తున్నారుగా, కూర్చొని తర్వాత ఎక్కడైనా వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం. బస్ స్టాప్ నుండి అయితే ముందుకైతే వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పీస్ఫుల్గా స్టే చేయడానికి ఎక్కడ ఏముంటుందో ఒకసారి అడిగి
అప్పుడు మనం వెళ్దాం. ఇక్కడ గుడి లాంటిది ఏమైనా ఉంటుందా స్టే చేయడానికి? గుడి వాటర్ స్టే చేయడానికి టెంట్ వేసుకొని, ఇక్కడ టెంట్ వేసుకొని స్టే చేయడానికి ప్లేస్ ఎక్కడైనా ఉందా? అరకు వెళ్ళొచ్చులే. ప్రజెంట్ ఏం లేవా ఉండే ప్లేసెస్ ఫ్రీగా? లాడ్జింగ్ లేనా? సరే, ఇదేనమాట పాడేరులోని ఐటీడీ అనమాట. బస్ స్టాప్కి ఆపోజిట్ దగ్గరలోనే ఉంది. చూస్తున్నారు కదా, ఏదో గుడి ఉంది. ఈ గుడికి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. చూద్దాం, ఇటు వాక్ చేసుకుంటూ వెళ్దాం. ఎక్కడ మంచి ప్లేస్ ఉంటే అక్కడ స్టే చేయడానికి ట్రై చేస్తాను. తిరుగుతున్నాను కానీ ఎక్కడైతే ఏం లేదు పీస్ఫుల్ గా. ఎక్కడైనా టెంట్ వేసుకొని స్టే చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఎక్కడ మంచి ప్లేస్ అయితే దొరకడం లేదు. ఓకే, మరి ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మై హెచ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో చేయండి.